నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. తెనాలి శివారులో యువకుడి దారుణ హత్య. మృతుడు బురిపాలెం గ్రామానికి చెందిన పేరిశెట్టి కోటేశ్వరరావుగా గుర్తించిన పోలీసులు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ శేషనాథ్ సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై విద్యార్థులకు నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. తొలుత స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం కార్యాలయం ఎదురుగా గల రోడ్లను శుభ్రపరిచారు. మన పురపాలక సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో అంటే మన ఇంట్లో మిగిలిపోయిన అన్నము స్వచ్ఛ సేవా కార్యక్రమం అంటే స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఆ కార్యక్రమం అనేది సెప్టెంబర్ 17 నుంచి మన అక్టోబర్ 2వ తారీఖు దాకా చేపిస్తున్నాం. ఈ కార్యక్రమమే కాకుండా మన తెనాలని ప్రతిరోజు ఈ కార్యక్రమంలో మేము శానిటేషన్ మీద ఎప్పటి నుంచో దృష్టి పెడతాం జరిగింది. అలానే ఈ 15 రోజులు కాకుండా ఇంకా మేమున్న నాలుగు పరిశుభ్రంగా చూసుకుంటామని, అలానే 40 వార్డులో శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపరిచేలాగా చూస్తామని కోరుతున్నాను. అలానే మన గాంధీజీ గారు చెప్పినట్టు ఆయన ఎంతగానో స్వతంత్రం తెచ్చి మనకి ఇచ్చారు. అలానే ఆయన అన్నట్టు స్వచ్ఛంగా ఉండాలి కాబట్టి మన కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఎలాంటి వ్యర్థాలు అనేది రోడ్డు మీద వేయకుండా మీరు కూడా మాకు సహకరిస్తే బాగుండేది. మా మున్సిపల్ స్టాఫ్ వస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి అందజేయాలని డస్ట్బిన్ రూపంలో తెలియజేసుకుంటున్నాను. ప్రతి వీధి, ప్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి నగరము శుభ్రంగా ఉండేగా ఆరోగ్యం ఉంటుందని చెప్పారు. వారు స్వయంగా వారి యొక్క జీవితంలో వారంలో ఒకరోజు శుభ్రత కేటాయించి తాను స్వయంగా వీధులను శుభ్రం చేశారు. చేసి అతను శుభ్రత వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి అందరికీ చూపించారు. అందువల్లనే ఈరోజు అదేవిధంగా ఆయన అహింసవాది. ఆయన చూపినటువంటి బాటను ప్రపంచమంతా గుర్తించి ఆయన జన్మదినం నుండి అక్టోబర్ 2ను ప్రపంచమంతటా కూడా నాన్ వైలెన్స్ డే, అహింసా దినోత్సవంగా ప్రపంచమంతటా ఆచరిస్తున్నారు. అందువల్లనే మనం ఈరోజు జంతువుల నిషేధం చెప్పేసి ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ఆచరించాలి, అనుసరించాలి. ఇదే నిజమైనటువంటి నివాళి. అందువల్ల ప్రజలు, ఇతర దుకాణదారులు స్వచ్ఛందంగా వారికి నివాళులు అర్పించడం అంటే వారు ఇచ్చినటువంటి సందేశాలు ఏమైనా వారికి పాటించారు. ఇక మన నేపథ్యము మన పట్టణానికి వస్తే మనకు గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపులో ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవ చైర్పర్సన్ గారి అనుమతితో మేము ఉండబోతున్నాం. డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ వాటర్ను శుభ్రపరిచి మళ్ళీ దాన్ని ఏదన్నా డివిడెంట్స్ కానీ, మొక్కలు కానీ, గార్డెన్స్ కానీ వాడుకునేటువంటి విధంగా మనకు స్వచ్ఛ భారత్లో భాగంగా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి దాన్ని రాబోయే దినాల్లో స్టార్ట్ చేయబోతున్నాం. 10 MLD-తో ఉన్నటువంటి ప్రాజెక్ట్. తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్యశేఖరరావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారక శ్రీనివాసరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, మాదల పూర్ణచంద్రరావు, భీమా రమేష్, అయ్యప్ప, మాధవరావు, శంకర్రావు, సత్యనారాయణ, కోటేశ్వరరావు, రాయప్ప, శ్రీను, అనిల్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భారత జాతిపిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్ముడు అయినటువంటి శ్రీ మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి యొక్క 155వ జయంతి. మహాత్మా గాంధీ గారి పేరు విన్నవాళ్ళు మన దేశంలో ఎవరు ఉండరు. తర్వాత ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచినటువంటి వ్యక్తి. అహింసానికి ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించారు గాంధీ గారి జయంతిని. అలాంటి మహాత్మా గాంధీ గారు గుజరాత్లో పుట్టి సౌత్ ఆఫ్రికాలో కూడా ఉద్యమం చేసి మన భారతదేశంలో ఆనాటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపి భారత జాతీయ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి ముఖ్యంగా 1920 నుంచి 47 దాకా అనేక ఉద్యమాలు నడిపి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారికి ఆయన యొక్క ఆశయాల మీద సిద్ధాంతాల మీద ఇప్పుడు దాకా కూడా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఆయన ఏదైతే సూచించాడో ఉపదేశించాడో జాతీయ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకి మతాలకి వర్గాలకి సముచిత ప్రాధాన్యం ఉంది. అప్పుడు ఏనాడైతే మహాత్మా గాంధీ గారు హిందూ ముస్లింలు ఒకటే అన్నారో ఈనాటికి కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీలో అన్ని మతాలు ఒకటే, అందరికీ సమానత్వం కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ సైడ్ నివసిస్తున్న పేద ప్రజలకు బియ్యం మరియు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు సమాజంలో ఉన్న పేదవారికి బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమని అన్నారు. కొందరు దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇటువంటి వారి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వారి జీవన విధానం ముందుకు సాగే విధంగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన తెనాలి పట్టణ కమిటీని అభినందించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య విద్యారంగంలో ఉన్న సమస్యల కోసం ఎన్నో విరోచిత పోరాటాలు చేసిందని, విద్యారంగంలో సమస్యల ప్రక్షాళన కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని, అలాంటి ఆర్గనైజేషన్లో మేము పనిచేస్తున్నందుకు గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈరోజు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ సైడ్ గుడారాలు వేసుకుని నివసిస్తున్న పేద ప్రజలకు విద్యార్థులకు బియ్యం మరియు పుస్తక పంపిణీ కార్యక్రమం తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమని తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్క దాతకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేసి ప్రజా సమస్యలు విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాటాలు కొనసాగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, చెన్నూరి తిరుమల సాయి, కోశాధికారి పవన్, పండు మస్తాన్, గోరెంట్ల కళ్యాణ్, అఖిల్, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి దగ్గరలో ఉన్నటువంటి కొంతమందికి బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పిల్లలకు కూడా మరి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మరి కట్ల మీద కానీ ఇట్లా రోడ్ల మీద కానీ నివసిస్తూ ఉన్నారో వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో కొంతమంది దాతల సహకారం చేస్తే ఆ సహకారంతో ఈరోజు మరి పుస్తకాలు కానీ బియ్యం కానీ పంపిణీ చేయడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ ఓన్లీ విద్యార్థి సమస్యల మీదే కాకుండా ఇటువంటి ఆకలి సమస్యల మీద కూడా పోరాడి మరి ఆ సమస్యలు తీర్చేదానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు టూటౌన్ పరిధిలో ఏదైతే ఇల్లు లేక ఇబ్బంది పడుతూ రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని నివసిస్తూ పేదవాళ్ళకి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బియ్యము అదేవిధంగా చదువుకునే చిన్న విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి విద్యార్థులకు అదేవిధంగా కళాశాల యాజమాన్యాలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ అంటే విద్యారంగంలో సమస్యల పోరాటకేం కాదు, ప్రజా సమస్యల గురించి కూడా
పట్టించుకునేదాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. పట్టణ టీడీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అహింస మరియు శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గం చూపిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని టీడీపీ నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సేమ్ ఇదే రోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారి పుట్టినరోజు కూడా ఇవాళే అవ్వటం, వారిద్దరూ సమకాలికులు. ఒక టైంలో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిన వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో పోరాటం చేసి సత్యాగ్రహాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి మనం ఈ రోజున ఇటువంటి స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే అటువంటి మహానుభావుల త్యాగ ఫలితమే అని చెప్పాను అని అనుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి తెలియజేయాల్సిన అవసరం కూడా పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తెలియజేయాల్సిన మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఇదే అని చెప్పని పిల్లలు కూడా ఇళ్ళ దగ్గర చెప్పుకునే అవకాశం ఉంది. అట్లాగే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు భగత్ సింగ్ లాంటి వారు కానివ్వండి, ఎంతోమంది త్యాగదనులు, వారందరి పోరాట ఫలితమే ఈ రోజున వారి మహానుభావుల అడుగుజాడల్లో మనం ఎంతో కొంత నడిచినాడే మనం నిజమైన వాళ్ళు గాంధీ గారికి కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మనం నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామని చెప్పని తెలుసు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చూపించిన త్యాగ నిరతకి నిరసనంగా భారతదేశం మొత్తం కూడా ఆయన్ని జాతిపిత అని ముద్దుగా పిలుచుకుంటారు. మరి అతడి పేరు తెచ్చుకున్న మహానుభావుడి అడుగుజాడల్లో ప్రతి ఒక్క విద్యార్థి, ఇప్పుడున్న రాజకీయ నాయకులు, అలాగే యువత మొత్తం కూడా నడవాలని, వారి ఆశయాలని ఆలోచనల్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఈ రోజున ప్రతి యువకుడు కూడా బిల్ గేట్స్ అంటే ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, బిలీనియర్ ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ఫుల్ స్టోరీస్ చూస్తున్నారు. భారతదేశం కోసం మనం ఇంత ప్రశాంతంగా ఉండగలిగామంటే దానికి కారణమైన మహానుభావుల్ని తలుచుకోలేకపోతున్నారు. వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో మంచి చేయాలి, మంచిని గుర్తించాలి, మంచిని ప్రోత్సహించాలి. వీటితో పాటు బాపు కలలు గన్న పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతవనిని సాకారం చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి బుధవారం గుంటూరులోని హిమనీ సెంటర్లో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గాంధీజీ చెప్పిన చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనే సిద్ధాంతాన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ చూపిన అహింస సిద్ధాన్ని ఆచరించాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యంతో పాటు స్వచ్ఛత కోసం బాపూజీ పాటుపడ్డారని, ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలని కోరారు. కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ ఓపిలేషు పాల్గొన్నారు. మా 5 సంవత్సరాల నుంచి మర్చిపోయినటువంటి దాన్ని ఎలా ఉన్నారు? తీసేశారు సార్. ఇప్పుడు ఒక చిన్న విరామం.